హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ సచివాలయ ఉద్యోగుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల్లో ఉద్యోగుల విభజన సరిగా లేదనే విమర్శల నేపథ్యంలో తాజాగా కూటమి సర్కార్ వీటిపై ఫోకస్ పెట్టింది. సచివాలయాల్లో ఉద్యోగుల్ని హేతుబద్ధీకరించాలని క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి వారిలో నెలకొంది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ మంత్రి ఇవాళ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ నేపథ్యంలో ఇవాళ ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి భేటీ అయ్యారు. ఇందులో ఉద్యోగుల హేతుబద్ధీకరణపై చర్చతో పాటు ప్రమోషన్లు, పీఆర్సీ వేయాలనే డిమాండ్లు వచ్చాయి. ఇందులో ఉద్యోగుల్ని 3 కేటగిరీలుగా విభజిస్తున్నట్లు తెలిపారు. అలాగే సీనియర్ అధికారులని ఓ కమిటీని నియమించి నిబంధనలు కూడా రూపొందించి అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల్లోనూ భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే వాలంటీర్ల వ్యవస్థతో పోలిస్తే సచివాలయ ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులు కాబట్టి వారిని తొలగించడం కుదరదని ప్రభుత్వం చెబుతోంది. అందుకే హేతుబద్ధీకరణ ద్వారా ఎక్కువగా ఉన్న ఉద్యోగుల్ని ఇతర శాఖలకు పంపించే అవకాశం ఉందని వెల్లడించింది. So friends, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.